శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. అగణిత వైభవ కేశవ నగధర వనమాలి ఆదినారాయణ ఓ భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణం కృష్ణ. ఇందులో శరణాగతి స్వరూపాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు. ఇంతకుముందు పద్యాలలో మనం చెప్పుకున్నాం ఆయన గుణాలని లెక్క పెట్టలేము అని. అందుకనే ఆ గణిత వైభవం అంటే ఏంటి? ఈనాడు వైభవం అంటే ధనం బాగా ఉండటం అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ విశేషమైన భవము, పుట్టుక కలిగిన విభవమైతే ఆ విభవము యొక్క లక్షణమే వైభవము. ఈ స్వామి యొక్క గుణాలని మనం ఎందుకని లెక్కించలేము అంటే ఆయన జన్మ దివ్యమైనది కనుక మనకి లెక్కించటానికి సాధ్యం కాదు. కేశవ, ఈ కేశవనామం చాలా గొప్ప నామం. త్రిమూర్తులని ఒక్క నామంతో మనం కొలవాలి అంటే ఒక్క కేశవనామం చాలు. హరివంశంలో కూడా కకారానికి బ్రహ్మ అని అర్థం, ఈశా అన్న పదానికి పరమేశ్వరుడు అని అర్థం, వకారానికి విష్ణువు అని అర్థం కనుక విష్ణువులో నుండి బ్రహ్మ పరమేశ్వరులు ఉద్భవించారు అని హరివంశం చెప్పినందువల్ల స్వామికి కేశవ అనే నామం వచ్చింది. కనుక మనం పూజలో కూడా ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ అని కేశవనామంతోనే పూజాది కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాగే అర్చన చేసేటప్పుడు కూడా ఓం కేశవాయ నమః అని కేశవనామంతోనే మొదలు పెడతాం. శంకర భగవత్పాదులంతటి వారు ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి పడినటువంటి నీరు సముద్రంలో ప్రవేశించినట్లుగా మనం ఏ దేవతలకి నమస్కారం చేసినా అది కేశవుడికే చెందుతుంది అని చెప్పారు కనుక కేశవనామం చాలా గొప్పది. కాబట్టి ప్రత్యేకించి ఈ పద్యంలో కేశవ నగధర వనమాలి. నగధర మనం గతంలో చెప్పుకున్నాం. నగం అంటే కొండ. ఏ కొండనెత్తాడు ఈయన? గోవర్ధనం అనే పర్వతాన్ని తన చిటికెన వేలి మీద 7 రోజులు భరించాడు. అంత మాత్రమే కాదు, కూర్మావతార సమయంలో మందర పర్వతాన్ని తన వీపు మీద నిలిపి దేవదానవుల కార్యం నెరవేరే వరకు భరించాడు. కొండలలో గొప్ప కొండలు ఏవి అంటే ఒకటి మేరు పర్వతం, రెండవది మందర పర్వతం. మేరు పర్వతం స్వామి స్వరూపం అయితే మందర పర్వతాన్ని స్వామి స్వయంగా వీపు మీద మోశాడు కనుక ఆ పర్వతం అంత గొప్పది. నగధర అనగానే క్షీరసాగర మదన వృత్తాంతాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వనమాలి, స్వామికి ఉన్నటువంటి అసాధారణ లక్షణాలలో వనమాలి అనేది ఒక లక్షణం. ఆ వనమాల శ్రీమన్నారాయణమూర్తి మెడలో ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి మాలిక. పాదముల నుండి శిరస్సు వరకు ఉండేటటువంటి ఓ అద్భుతమైనటువంటి మాలికకి వనమాల అని పేరు. వనమాల కలిగినటువంటి స్వామి వనమాలి. మనకి విష్ణు సహస్రనామం చివర స్వామిని గురించి చెబుతూ వనమాలి గది అంటూ స్వామి లక్షణాలని చెప్పారు కనుక వనమాలి. ఆదినారాయణ, ఉత్తనారాయణుడు కాదు ఈయన, ఆదినారాయణుడు. మనకి సింహాచలం దాటిన తరువాత అటువైపున బొబ్బిలి అవతలకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఆదిమవాసులు ఉండేవాళ్ళు. వాళ్ళు కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా వాళ్ళు అడవులలో సంచరించేటప్పుడు హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడు అని పాడుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. అటువంటి ఆదినారాయణుడు మొట్టమొదట నుండి ఉన్నాడు అని నారాయణ సూక్తం, మహానారాయణ సూక్తం మనకి వివరించి చెప్పింది. ఓ భగవంతుడా, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవంతుడు. ఈ భగవంతుడు ఇంకా ఎటువంటి వాడు? శ్రీమంతుడా, సిరిని తన ఎదలో నిలిపినటువంటి వాడు. జగదీశ్వర, ఈ యావత్ ప్రపంచానికి పాలకుడైన వాడు. అటువంటి వాడిని శరణాగతి చేస్తే రక్షిస్తాడు. రక్షించే శక్తి గలవాడినే మనం శరణాగతి చేయాలి. కానీ రక్షణ శక్తి లేని వాళ్ళని శరణాగతి చేసినా భక్తుడికి ప్రయోజనం ఉండదు. శరణు శరణు ద్విర్బద్ధం సుబద్ధం భవతి అని ఒక న్యాయం ఉంది.
ఒక పదాన్ని 2 సార్లు చెబితే గట్టిగా నాటుకుంటుంది. ఇక్కడ శరణు శరణు అంతటితో ఆగక మనో వాక్కాయములు కనుక శరణము కృష్ణ నీవే రక్షకుడివి అని స్పష్టం చేశాడు. అయితే మనం శరణాగతి చేస్తే స్వామి వింటాడా అన్న సందేహం మనకి ఈనాటి వాళ్ళకి కలుగుతుంది. ఆనాడు గజేంద్రుడు ఎక్కడో ఉండి పాకి పాకి అన్న కుయ్యాలించి సంరంభి అయి శరణాగతి చేస్తే విశ్వాత్మకుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కనుక విని రక్షించటానికి ఉన్నవాడు ఉన్నట్లుగా వచ్చాడు అని మనకి గజేంద్ర మోక్షణం వివరిస్తున్నది కనుక స్వామిని శరణాగతి చేద్దాం, ఆ స్వామి కృపని పొందుదాం.